హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వస్తుంది. ఇంతలో అది చూసిన వరలక్ష్మి మాత, ఏంటి వచ్చేసావా? సరే, బాగా అలసిపోయినట్టున్నావు వైష్ణవి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి భోజనం చేసి పడుకుందురా, వేగంగా వెళ్ళిరా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం సరే అమ్మ అని చెప్పేసి వెళ్తుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే, ఏంటి వైష్ణవి ఇంకా రాలేదు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అక్కడ వెన్నెల వచ్చి కూర్చొని ఉంటుంది. తనకి భోజనం వడ్డించి ముందుకు పెడుతుంది. అది చూడగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఆ భోజనాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు, తిను అని చెప్పేసి వరలక్ష్మి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం, లేదు, ఈరోజు నువ్వు తినిపిస్తేనే నాకు తినాలనుందమ్మా, నాకు కాస్త తినిపించవా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ బామ్మ, వాళ్ళ వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాయి. ఈ మధ్య నీలో బాగా ఎక్కువ మార్పులే వచ్చాయి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల, అలాంటిది ఏమీ లేదు, ఈరోజు ఎందుకు అమ్మ చేతులతో తినాలనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి తన చేతులతో గోరుముద్దలు కలిపి మరీ వెన్నెలకి పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. దీనికోసమే కదా నేను చాలా వెయిట్ చేసింది, ఇన్నాళ్లకు నా భాగ్యం దక్కింది, ఈ సంతోషం నాకు జీవితాంతం కావాలి అనిపిస్తుంది. నేను అమ్మ దగ్గర నుండి ఎక్కడికి పోను, అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి, ఎందుకు ఇంత బాధపడుతున్నా, ఏమైంది నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల, అదేమీ లేదమ్మా అని చెప్పేసి అంటుంది.